పంది బాగుంది అనే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నేను ఆ మాట అన్నాను. ఇవి రెండు సపరేట్ స్టేట్మెంట్స్. నేను ఎవరిని కంపేర్ చేయలేదు. చిచ్చి, నేను ఆ ఓఏసీని నా పంది తోటి నేను కంపేర్ కూడా చేయ. పంది హ్యాండ్సమ్ ఉందని నేను అన్నా. నేను ఈ రోజు తెలంగాణ విమెన్ కమిషన్ కి వచ్చి హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అసలుకు జరిగిన సంఘటన ఏంది? ఒక ఎంపీగా, ఒక తెలివున్న వ్యక్తిగా సమాధానం తెలవకపోతే నో కమెంట్స్ అని అనాలి. నీ అంతలా నీకు నీ మనసులో ఆ పతంగి సింబల్ ఉండాలా లేదా, అది హిందువులకు దగ్గరనా అని చెప్పి నీకే అనుమానం ఉన్నట్టుంది. కాబట్టి నీకు సమాధానం దొరకగా ఏమని చెప్తాడు? వాళ్ళ ఇంట్లో సింబల్ లేదు, ఉన్కే घर में సింబల్ नहीं है इसलिए ये लोग ऐसे बातें करते हैं, उन लोगों के घर में कुछ प्रॉब्लम है इसलिए ये लोग ऐसे बातें करते हैं. అంటే మా ఇంట్లల్లో సింబల్ లేదు, మా ఇంట్లల్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మాటలు అంటున్నాము అని చెప్పి డైవర్షన్. అడిగిన ప్రశ్న ఏంది, చెప్పాల్సిన సమాధానం ఏంది? నీకు సమాధానం లేకుండా మా మహిళం గురించి మాట్లాడడం ఏంది? మా ఇంట్లో సింబల్ లేదనడానికి నువ్వెవరు? మా ఇంట్లో సింబల్ ఉంది, మా శివాజీ శక్తి ఉంది, మా హనుమంతుడి ధైర్యం ఉంది, మా నరేంద్ర మోదీ అంతా మాకు భక్తి. మళ్ళీ अकबरुद्दीन हैंडसम है, मुझसे ज्यादा हैंडसम है, इसलिए इन लोगों को उससे मोहब्बत है. నేనేమన్నాను? నీకు నీ తమ్ముడు హ్యాండ్సమ్ గా కనిపిస్తుండొచ్చు, నాకు పంది హ్యాండ్సమ్ గా ఉంది అని అన్నా. అంటే కనీసం ఈ దేశంలో ఉంటూ డెమోక్రటికల్లీ నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? పంది బాగుంది అనే స్వేచ్ఛ కూడా నాకు లేదా? నేను ఆ మాట అన్నాను. ఇవి రెండు సపరేట్ స్టేట్మెంట్స్. నేను ఎవరిని కంపేర్ చేయలేదు. చిచ్చి, నేను ఆ ఓఏసీని నా పంది తోటి నేను కంపేర్ కూడా చేయ. పంది హ్యాండ్సమ్ ఉందని నేను అన్నా. దానికి వీళ్ళకి ఏదో బాధ వేసింది. కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి థ్రెటనింగ్ కాల్స్, నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, నువ్వు కంపేర్ ఎట్లా చేస్తావు, నువ్వు వాళ్ళ ఫోటో పెట్టుకో, వీళ్ళ ఫోటో పెట్టుకో, నువ్వు వేడుంటావో చెప్పు అని చెప్పుకుంటూ నాతో మాట్లాడుతున్నారు. నేను దాన్ని రికార్డ్ చేశాను. ఒక లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాను, ఆ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఆగాలి, ఆగలేదు. నేను ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ ఇచ్చిన క్షణం నుంచి నాకు ఇంకా రెట్టింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇంకా ధమ్కి ఇస్తున్నారు. ఏదో వాళ్ళు టైం పాస్ చేస్తే నేను భయపడతానని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పని పాట లేక నాకు ఫోన్లు చేస్తున్నారు. సరే, పోలీస్లో అతనుండి పోలీస్ స్టేషన్లో సిఐ గారు, మేడం మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకండి, వదిలేయండి మేడం అని అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పని కూడా వాళ్ళు చేయాలి కదా అని నేను ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను. నాకు ఇవాళ పొద్దున కూడా 20 కాల్స్ ఉన్నాయి. అంటే ఏదో భయపడితే భయపడుతుంది ఈమెను ఒకసారి ఫోన్లు చేసి ధమ్కి ఇస్తే మాట్లాడడం ఆపుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. నేను మీ సాక్షిగా మీ అందరి ఒకటే చెప్తున్నాను, మీరు ఫోన్లు చేయడం ఆపకపోతే, మీరు టైం పాస్ లెక్కలు ఆపకపోతే నేను నాకు వచ్చిన ఫోన్లన్నీ, ఆ నంబర్లన్నీ నా ఫేస్బుక్ అకౌంట్లో సోషల్ మీడియాలో పెడతా. నా శివాజీ అన్నలు, నా భగత్ సింగ్ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటారు. తర్వాత ఏమన్నా అయితే అరే ఈమెనే రెచ్చగొడుతుంది అని మాత్రం నన్ను